హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 21వ వాడు. రచయిత జి లక్ష్మి గారు. ఒకలాంటి విషాదం ఆయన చుట్టూ. ఆయన దగ్గర ఒక రకమైన ముసలి వాసన. ఆలనా పాలనా పట్టించుకునే వాళ్ళు లేక శరీరం మీద శ్రద్ధ పోయి ఏ పని చేయటానికి కూడా తనువు సహకరించని దుర్బలత్వం తాలూకు ముసలివాసన అది. తెల్లటి లాల్చీ పైజామాలో తెల్ల పావురంలా ఉండే ఆయన్ని ఇలా చూస్తుంటే ఒక రకంగా బాధగా ఉంది. ఆయన 2 కాళ్ళు పైకెత్తి సోఫాలో బాసింపట్టు వేసుకొని కూర్చున్నాడు. ఐశ్వర్య అల్లిన మల్లెపువ్వు లాంటి సోఫా కవర్పై లేత ఎరుపు రంగు మట్టిచార, గీసుకొని గడ్డం, మాసిన లాల్చీ పైజామా, తైల సంస్కారం లేని జుట్టు, నాలుకకి మెదడుకి మధ్య లోపించిన సమన్వయంతో తడబడే మాట. ఆయన శబ్దం చేస్తూ కండువాలోకి చీదాడు. డైనింగ్ టేబుల్ దగ్గర గిన్నెలు సర్దుతున్న ఐశ్వర్య నా వంక ఎర్రగా చూసింది. ఆమె చూపుల్ని గమనించినట్టు చూపు తప్పించాను. పాప ఆయన వంకే వింతగా ఆసక్తితో చూస్తుంది. చాలా కాలం తరువాత కలవటం వల్లనేమో ఏం మాట్లాడాలో తోచని తనం ఇద్దరి మధ్య. అయితే మొత్తానికి హైదరాబాదులోనే ఉన్నామన్నమాట. మౌనాన్ని మాస్టారే కదిలించారు. అవును అన్నట్టు తలూపాను. మాస్టారు హాల్ అంతా కలియజూస్తుంటే నేను అటే చూపుల్ని పోనిచ్చాను. టీపాయ్ మీద శంషం బాంబు ట్రీ, నేనున్న సేఫ్ జోన్ చెదరకుండా ఐశ్వర్య చేసిన ఏర్పాటు, దాని పక్కనే గంటల పంచాంగం, హాలుకి ఒక మూల దేవుడి మందిరం, గోడకి దేవుళ్ళ పటాలు. ఆయన ఒక్కొక్కదాన్ని చూస్తున్న కొద్దీ నా మొహం నల్లగా అవటం నాకు తెలుస్తుంది. రామచంద్ర మాస్టర్ ఇంట్లో నేను నేర్చుకున్న దానికి ఇప్పుడు నా జీవిత విధానానికి ఏ మాత్రం లేని పొంతన నన్ను ఇబ్బంది పెడుతుంది. వ్యక్తుల కారణంగా దేని విలువైనా పెరగటం తగ్గడం అనేది ఉంటుందని అప్పటి వరకు నాకు తెలియదు. ఆయన మా ఇంటిని పరీక్షగా చూస్తున్న కొద్దీ నా మొహం అవమానంతో నల్లగా అవుతుంది. ఇంటి ముందు కారు ఆగగానే డ్రైవర్ పరిగెత్తుకొచ్చి డోర్ తెరిచినప్పుడు మొదలైన ఆ నలుపు ఉన్న కొద్దీ మొహానికి మసిపూసినట్టు దట్టంగా అలుముకుంటుంది. ఆ నలుపు ఇప్పటిదా? నా భుజాల చుట్టూ వేసిన ఆయన చేతిని తప్పించుకొని నేను సేఫ్ జోన్లో అడుగు పెట్టినప్పుడే బహుశా అది కూడా మొదలైందేమో. ఆయన మళ్ళీ కండువాలోకి గట్టిగా చీదాడు. భోజనం వడ్డించమంటారా? ఇంక దీన్ని ఎక్కువసేపు భరించలేననే తొందర ఐశ్వర్య గొంతులో. మాస్టర్ ఇంట్లో నేను 2 ఏళ్ల పాటు ఉన్నానని చెప్పిన మాట గొంతుకు ఆ మాత్రం మెత్తదనాన్ని ఇచ్చిందని నాకు తెలుసు. తెల్లటి సోఫా కవర్పై నల్లటి మురికి మచ్చలా ఉన్న ఆయన్ని ఎవరు మాత్రం ఎక్కువసేపు భరించగలరు? హాస్పిటల్లో చూసిన ఆయన్ని చూసినట్టు వదిలేయకుండా ఇంటికి తీసుకొచ్చి పొరపాటు చేశానా అనిపించింది ఒక్క క్షణం. మరుక్షణం నా ఆలోచనకు నాకే సిగ్గనిపించింది. చలికి ముడుచుకుపోయి సోఫాలో ఒక మూల ఒరిగిపోయిన ఆ ఎముకల పోగును ఒక కన్ఫెషన్ బాక్సులా చూస్తున్నందుకు నా మీద నాకే కంపరంగా అనిపించింది. సుభద్ర నిన్ను చాలాసార్లు తలుచుకునేది. భోజనాలు అయిన తరువాత పక్క అమర్చి గదిలోంచి వస్తేస్తుండగా మాస్టారు తనలో తాను అనుకున్నట్టుగా అన్నారు. గుండెల్లో ఎక్కడో ఏదో పట్టుకున్నట్టయింది. నాకు తెలియకుండానే కళ్ళల్లో సన్నటి నీటి పొర. ఒక్కసారి నువ్వు తనకి కనిపించుంటే బాగుండేది. ఆయన గొంతులో ఎలాంటి నిష్ఠూరం లేదు, మామూలుగా ఉంది. కానీ అది నా గుండెల్లో ముల్లులా గుచ్చుకుంది. ఒక్కసారి కనిపించుంటే బాగుండేది, ఒక్కసారి కనిపించుంటే. సుభద్ర మేడం, క్యాన్సర్తో చనిపోయిన సుభద్ర మేడం ఏం తలుచుకొని ఉంటుంది నన్ను. ఆహా, రెక్కల గుర్రం మీద భలేగా ఎగిరిపోయాడే అనుకుని ఉంటుందేమో. నిజమే, సుభద్ర మేడంకు ఒక్కసారన్నా కనిపించుండాల్సింది. కానీ ఏదో గిల్టీ ఫీలింగ్, ఎప్పటికప్పుడు వెళదామనుకుంటూనే వెళ్ళలేని గిల్టీ ఫీలింగ్ నన్ను కప్పేసిన ఆ అవమానపు తొడుగు. అలా అని వాళ్ళు నా నుంచి ఆశించింది ఏదీ లేదు, వాళ్లకు నేను చేసిన వాగ్దానమూ ఏదీ లేదు. కానీ ఆ ఉన్నదేదో లేనిదేదో, ఆ రహస్య ఒప్పందం ఏదో మా ముగ్గురి మనసులకే తెలుసు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కాలేజీ వార్షికోత్సవాల కోసం డిబేట్లో మాట్లాడినప్పుడు సుభద్ర మేడంతో మొదటిసారిగా పరిచయం అయ్యింది. స్టేజ్ దిగి కిందకు వచ్చిన తరువాత బాగా మాట్లాడావని సుభద్ర మేడమే నన్ను అభినందించింది. ఒక ఆదివారం ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి రమ్మనమని చెప్పింది.
ఆ ఒక ఆదివారం నా జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందని అప్పుడు నాకు తెలియదు. ఒక ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు మా ఇంటిలా లేదు. ఆ మాటకొస్తే నాకు తెలిసిన ఏ ఇంటిలానూ లేదు. ఆ ఇల్లు నా కళ్ళపై ఒక కొత్త ప్రపంచపు మాయా మోహపు జలధారను సుదూరంగా కప్పించి ఒక సరికొత్త సాహితీ లోకానికి తలుపు తెరిచింది. ఆ ప్రపంచం నాలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించింది. ఉద్వేగంతో కంట తడిపెట్టించింది. ఆవేదనలో అశాంతిలో ముంచి ఎన్నో నిద్రలేని రాత్రులను రుచి చూపించింది. రకరకాల ఉద్రిక్తలతో ఆవేశంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. నేనుగా కాకుండా ఒక సరికొత్త నేనును ఆవిష్కరించింది. ఒక మిథ్యా ప్రపంచం నుంచి నన్ను వేరు చేసుకునేలా చేసింది. సుభద్ర మేడం, రామచంద్ర మాస్టారు వాళ్ళ ఇంటికి రచయితలు, స్నేహితులు ఎవరెవరో వచ్చిపోతుండేవాళ్ళు. చాలా త్వరలో నేను కూడా వాళ్ళకి ఒకడిగా అయిపోయాను. వాళ్ళకి పిల్లలు లేరు. ఇంటికి ఎవరన్నా వస్తే రామచంద్ర మాస్టారు నా భుజాల చుట్టూ చెయ్యి వేసి మా అబ్బాయి అని చెప్పేంత అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆ 2-3 ఏళ్ళు నేను మా ఇంట్లో ఉన్నది తక్కువ, మాస్టర్ ఇంట్లో ఉన్నదే ఎక్కువ. మొదట్లో కొంతకాలం పాటు మాట్లాడుకుంటా బిడియంగా ఒక పక్కన కూర్చునేవాణ్ణి. క్రమంగా మాట్లాడటం మొదలుపెట్టాను. మిగిలిన వాళ్ళతో పాటు రోడ్ల మీద నినాదాలు చేస్తూ తిరగాలన్నా, ఏదన్నా మీటింగుల కోసం చందాలు అడగటానికి షాపులకు వెళ్ళాలన్నా మొదట్లో మొహమాటంగా అనిపించేది. రాను రాను అలవాటయింది. ఆ 2 ఏళ్ళు సత్రం, భోజనం, మఠం, నిద్ర అన్నట్టు ఉండేది నా పని. తినడానికి, పడుకోవడానికి ఇంటికి వస్తే వచ్చేవాణ్ణి, లేదంటే లేదు. ఎవరన్నా వస్తే ఏదన్నా చర్చలో పడిపోతే సుభద్ర మేడం వాళ్ళ ఇంటిలోనే తిని పడుకొని తెల్లవారి లేచి ఇంటికొచ్చేవాణ్ణి. నాన్న ఏమీ అనలేక చూస్తూ ఉండిపోయేవారు. ఏది తయారు చేయటానికైనా వాడేది మైనపు ముద్దనే. అది ఏ రూపం తీసుకోవాలి అనేది నిర్ణయించుకోవలసింది ఎవరికి వాళ్ళే. సుభద్ర మేడం అంది ఒకసారి. నేను కూడా ఒకప్పుడు మైనపు ముద్దనే. ఆ 2 ఏళ్లలోనే నేను కూడా ఒక రూపం తీసుకున్నాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశాను. ఆ పరీక్షలు అయిపోవటం కోసమే ఎదురు చూస్తున్నాం మేమంతా. సెలవుల్లో ఏం చెయ్యాలో కూడా ప్లాన్ చేసుకున్నాం. ఓ రోజు సాయంత్రం నాన్న పిలిచారు. రవి, నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి రావాలి. బట్టలు సర్దుకో. ఎప్పుడు నాన్న? ఈ రాత్రికే. అంత అర్జెంట్ ఏమొచ్చింది? ఏమోరా, శివన్నయ్య నిన్ను వెంటనే పంపమన్నాడు. వాడికేం అవసరం వచ్చిందో? రాత్రికే వెళ్ళాలా? అవును, 9 బస్సుకి. ఇప్పటికిప్పుడు అంటే ఎట్లా నాన్న? కొంచెం ముందు చెప్పొచ్చుగా. నాన్న మీద విసుక్కున్నాను. 2 జతలు బ్యాగులో కుక్కుకొని వెళ్ళటానికి ఎంత టైం కావాలరా? అన్నం తిని బయలుదేరితే సరిపోతుంది. మరనాడు సుభద్ర మేడం గారింట్లో మీటింగ్ ఉంది. అందులో ముఖ్యంగా నేనే మాట్లాడాల్సింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చెప్పొద్దామనుకుని బయలుదేరాను. ఎక్కడికి రా బయలుదేరుతున్నావు? సుభద్ర మేడం వారింటికి. హైదరాబాద్ వెళ్తున్నానని ఒకసారి చెప్పొస్తాను. 2 రోజుల్లో వచ్చే భాగ్యానికి ఇప్పుడు అంత దూరం వెళ్ళి చెప్పి రావటం దేనికి? మళ్ళీ టైం అవుతుందేమో. రేపొద్దున నేను చెప్తాలే, నువ్వు ముందు రెడీ అవ్వు. నాన్న మాటలతో ఆగిపోయాను. అప్పుడు నాకు తెలీదు హైదరాబాద్ వెళ్ళేది 2 రోజుల భాగ్యానికి కాదని. ఆ వెళ్ళటం శివన్నయ్య బ్యాంకు పరీక్షలకు కోచింగ్ సెంటర్లో చేర్పించేశాడు. బ్యాంక్ ఉద్యోగం నాకు ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా వినలేదు. అదంతా ఏదో కుట్రలా అనిపించింది. ఇంటికి వెళ్ళిపోతానని పట్టుబట్టాను. 2 రోజుల తరువాత నాన్న హైదరాబాద్ వచ్చాడు. నాన్న దిగులుగా ఉన్నట్టు అనిపించాడు. చాలని జీతం, రెక్కల కష్టం తప్ప ఏ ఆధారం లేని దిగులు. 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళ బరువు, జీవితపు ఆటుపోట్లతో, బరువు బాధ్యతలతో అలసిపోయి వంగిపోయిన ఆయన్ని, వడలిపోయి దీనంగా ఉన్న ఆయన మొహాన్ని చూస్తూ ఆ మాట అనలేని దౌర్లభ్యం ఏదో నన్ను ఆవరించింది. నేను హైదరాబాద్లోనే ఉండిపోయాను. నాకు రామచంద్ర మాస్టర్ ఇంటి మధ్య కంటికి కనబడని ఇనుపుతెర పడిపోయింది. బ్యాంక్ పీఓగా ఉద్యోగం వచ్చి మా రీజనల్ మేనేజర్ వాళ్ళ అమ్మాయితో వివాహం నిశ్చయం అయినప్పుడు ఏమైతే అదే అయ్యింది. ఇట్లా అన్న ఆ గ్యాప్ను తగ్గిద్దాం అని పెళ్ళికి పిలవటానికి మేడం ఇంటికి వెళ్ళాను. వాళ్ళప్పుడు నార్త్ టూర్లో ఉన్నారు. కలవటం కుదరలేదు. ఇంకా ఆ ఇనుపుతెర శాశ్వతం అయిపోయింది. నా గిల్టీ ఫీలింగ్ ఇంకా మళ్ళీ వాళ్లకు కలిసే ప్రయత్నం చేయనివ్వలేదు. మా మామగారు కూతురికి పెళ్లి కానుకగా మంచి ఇల్లు కట్టించి ఇచ్చారు. గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఇంటిని పోర్టుకోలో ఉన్న కారుని చూస్తూ
మా పెదనాన్న కొడుకు శ్రీను ఒక మాట అన్నాడు. వాడు నాకన్నా 4 ఏళ్ళు పెద్ద, బాగా తెలివైనవాడు. చదువు మధ్యలో చెడగొట్టుకుని ఇప్పుడేవేవో వ్యాపారాలంటూ కింద మీద పడుతున్నాడు. మీ నాన్నకు నేనే చెప్పానురా, బాబాయ్ వీడిని ఇక్కడి నుంచి తప్పించి హైదరాబాద్ పంపేయ్యు, ఇక్కడే ఉంటే వీడు అంకెక్కి రాడు అని. అదంతా ఒక ఊబిలాంటిదిరా. అందులో దిగడం అంటే పద్మవ్యూహంలో అడుగుపెట్టినట్టేరా చిన్నా. దానిలో చిక్కుకుంటే ఎప్పుడు ఎలా బయటపడతామో తెలీదు, అసలు ఏమవుతామో కూడా తెలియదు. నేను కూడా ఒకప్పుడు నిన్ను మించి తిరిగిన వాడినే. నాతో కలిసి ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళే 20 మంది అయ్యుంటారా చిన్న. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియదు, అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. 2 3 తరువాత ఎక్కడో కనిపించారు అంతే. నువ్వు 21వ వాడివి. మాస్టారు వాళ్ళకి మెరికల్లాంటి వాళ్ళు కావాలి, వాళ్ళ కోసం వల వేస్తూ ఉంటారు. నువ్వు వల నుంచి తప్పించుకున్నావు. శ్రీను చెబుతున్నది దేని గురించో కొంచెం కొంచెంగా అర్థమై చివరికి పూర్తి రూపం వచ్చింది. నేను అర్జెంటుగా హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఓ మబ్బుతెర వీడినట్టు అయిపోయింది. ఎవరైనా వల ఎందుకు వేస్తారు? మైనపు ముద్దల్లాంటి పిల్లల్ని మెరికల్లా చేసి దేశానికి అప్పజెబితే వాళ్ళకొచ్చిందేంటి? అన్నింటినీ ప్రశ్నించమని నేర్పితే వాళ్ళకేం వస్తుంది? వల వేసి గేలం వేసి చేపలను పట్టి ఏం చేసుకుంటారు? అందులో ఎండే చేపలెన్ని, ఎండని చేపలెన్ని? వాళ్ళకు వల వెయ్యాల్సిన అవసరం ఏముందిరా? దాని మూలంగా వాళ్ళకు ఒరిగేదేంటి? అవన్నీ ఇంకొద్దురా చిన్న, వదిలే. రెండింటికి చెడిన రావుడిలా ఎదురుకుండా నేను లేను. నువ్వు ఒడ్డుకెక్కావు, నీ చెల్లెల్ని ఒడ్డుకెక్కించావు. అది మాత్రం తక్కువేమీ కాదు. ఆదర్శం ఎండమావి లాంటిదిరా చిన్న. దూరం నుంచి చూస్తే దాహం తీరుస్తుందని భ్రమింపజేస్తుంది, దగ్గరకు వెళితే గొంతు తడుపుకోవడానికి కూడా గుక్కెడు నీళ్లు దొరకకుండా చేస్తుంది. తరువాత ఎవరో అటుగా రావటంతో సంభాషణ అక్కడతో ఆగిపోయింది. తరువాత సుభద్ర మేడం క్యాన్సర్తో చనిపోయిందని తెలిసినా మొహం చెల్లక వెళ్ళలేకపోయాను. మాస్టర్ ఇంట్లో నేను గడిపిన జీవితం అంతా ఇప్పుడు ఓ అందమైన కళ, ముగిసిన కళ. అదంతా గత జన్మ తాలూకు జ్ఞాపకాల సుగంధంగానే ఉండిపోయింది. ఆదర్శాలకి వాస్తవానికి మధ్య ఒక దుఃఖపు మరకలా నేను మిగిలిపోయాను. అదంతా నేను మర్చిపోయాననే అనుకున్నాను. కానీ నా వైఫల్యం గుండె లోతుల్లో దాక్కునే ఉంది. అది నా వెనుక రహస్యంగా వస్తూనే ఉంది. అది పైకి కనిపించే దుఃఖం కాదు. నలుగురిలో ఉన్నప్పుడు ఆ దుఃఖం నవ్వుతూనే ఉంటుంది. ఏ ఏకాంత సంధ్యా సమయంలోనో అది గుబులు గుబులుగా విచ్చుకుంటుంది. మాస్టర్ ఇంట్లో ది అదర్ సైడ్ ఆఫ్ లైఫ్ అనే దాన్ని నేను రుచి చూశాను. ఆ జీవితం గురించి నాకు తెలియకుండా ఉంటే ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్ అనుకుంటూ సంతోషంగా నిశ్చితంగా ఉండిపోయేవాణ్ణేమో. కానీ ఆ రుచి తెలిసిన తరువాత నా జీవితంలోని ఆ రుచేంటో నాకు తెలిసొచ్చింది. ఏ రుచి నన్ను అశాంతికి గురిచేసిందో అది కూడా తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నన్ను నేనే భ్రమింపచేసుకున్నాను, ఇదే జీవితం అంటే అని. కానీ భ్రమ ఎల్లకాలం ఉండదు. నీ పక్కనున్న వాళ్లకు అందకుండా నీకు అందేది నీకు నిజమైన సౌఖ్యాన్ని ఇవ్వదు, అది అశాంతినే ఇస్తుంది. మాస్టర్ ఎప్పుడూ అంటుండేవారు, అందమైన భార్య, ముద్దులు మూట కట్టే కూతురు, సమాజంలో ఒక హోదా కల్పిస్తున్న ఉద్యోగం, ఇవన్నీ లేని జీవితాన్ని ఇప్పుడు నేను ఊహించలేను. ఇవన్నీ ఉన్నప్పుడు నేను సంతోషంగా కూడా ఉండాలేమో, కానీ నేను సంతోషంగా లేను. సంతోషాన్ని పైపోతగా పూసుకొని తిరుగుతున్న నిశ్శబ్ద దుఃఖంలా ఉన్నాను. ఏదో వెలితి, ఏదో శూన్యం, ఏదో అసంతృప్తి. నాది కాని జీవితాన్ని ఏదో నేను జీవిస్తున్న భావన. మాస్టర్ని చూసిన తరువాత నేను మర్చిపోయాననుకున్న గాయం తిరిగి రేగింది. ఇది నా జీవితం కాదు, నాది అవ్వాల్సిన ఆ ఇంకో జీవితం ఇప్పుడిక నాకు అందదు. ఆ జీవితం నాకేం అందించేదో తెలియదు. అది అందివ్వగలిగినదేదో ఇప్పుడు నా అశాంతికి కారణమవుతుంది. ఎందరో ప్రాణంగా ఎంచి వదిలేసిన దానిని నేను కిరీటంలా తలపై మోస్తున్నాను. ఆ అవమాన భారం నన్ను మాస్టారి ముందు తలదించుకునేలా చేస్తుంది. అవును, అంత హఠాత్తుగా మాయమైపోయావు, ఏమయ్యావు? అంతవరకు ఏ ప్రశ్న వస్తుందని భయపడుతున్నానో, అది అడగకూడదని అనుకుంటున్నానో ఆ క్షణం రానే వచ్చింది. ఏమయ్యాను? యుద్ధానికి భయపడి యుద్ధం కూడా మొదలు పెట్టకముందే పారిపోయాను. రిస్కులు లేని భద్ర జీవితంలోకి, సేఫ్ జోన్లోకి పారిపోయాను. మాస్టర్ ఎప్పుడూ తాపత్రయపడే హ్యూమన్ లాట్కు అందకుండా సురక్షితంగా ఒడ్డుకెక్కేశాను. కానీ అలా ఒడ్డుకెక్కడమే,
ఓడిపోవటంలా ఉందని మాస్టార్కి ఎలా చెప్పను? మాస్టారు వెంట నడిస్తే ఏం చెయ్యగలిగి ఉండేవాణ్ణో తెలియదు. ఆ చెయ్యలేనిది చెయ్యకపోగా చెయ్యలేకపోయానన్న బాధే నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని, మొహానికి కనబడిన నల్ల ముసుగు వేసిందని ఆయనకు ఎలా చెప్పను? ఇన్నాళ్ళు నాకు నచ్చని నాతో నేను చేస్తూనే ఉన్న యుద్ధం గురించి ఆయనకు ఏం చెప్పను? 21వ వాడిలాగా ఉండలేనితనాన్ని, ఎప్పటికీ మోస్తూనే తిరగక తప్పని దుఃఖాన్ని ఆయనకు ఎలా చెప్పను? కానీ చెప్పక తప్పదు. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. కన్ఫెషన్ ఇవ్వటానికి సిద్ధమై మాస్టారి ముందు తలంచు కూర్చున్నాను.